ఈ వీడియోలో పియూ ఫ్లోరింగ్ ప్రాసెస్ చూద్దామండి. హాయ్ అండి, నేను మీ సురేష్. వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ టిప్స్. ఇది ఫ్లోర్ రబ్బింగ్ మిషన్ అండి, బ్లాస్టాక్ కంపెనీది. ఇలాంటి చాలా కంపెనీలు ఉంటాయండి. సో ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో బాటంలో చూసుకుంటే ఇలాంటి వీల్స్ రొటేట్ అవుతూ ఉంటాయండి, కటింగ్ వీల్స్. సో ఇది ఫ్లోర్ కటింగ్ చేస్తుందండి. ప్రాసెస్ చూడండి, వీడియో చేశాను. ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసిన తర్వాత మనకి ఫ్లోర్ అంతా ఇలా రఫ్ అయిపోతుందండి. యాక్చువల్గా వీడిఎఫ్ ఫ్లోరింగ్ చేసాం మేము. సో వీడిఎఫ్ ఫ్లోర్ కాకుండా వాళ్ళకి పియూ కావాలన్నారు యూజరు. సో దానికోసమని పియూ ఫ్లోరింగ్ మళ్ళీ చేసినాము. సో ప్రైమర్ అప్లై చేయాల్సి వస్తుందండి. ఈ ప్రైమర్ అప్లై చేసేదానికి మనం ఇది హార్డ్నర్ ప్లస్ బేస్ కోర్స్ రెండు యాడ్ చేయాలండి. సో ఇది బేస్ అండి. ఈ 2 డబ్బాల్లో లిక్విడ్ ఫామ్లో వస్తుంది. దాన్ని అప్లై చేస్తే మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటుందండి. ఆఫ్టర్ ప్రైమర్ ఈ విధంగా ఉంటుందండి. ఇది 1 to 2 mm థిక్ వస్తుందండి. సో దీని తర్వాత మనం మళ్ళీ పియూ ఫ్లోరింగ్కి ప్రాసెస్ అండి. పియూ ఫ్లోరింగ్కి ఏం చేయాలంటే సేమ్ అదేవిధంగా ఒక హార్డ్నర్ ఉంటుందండి, దాంతోపాటు ఒక అగ్రిగేట్ ఉంటుందండి. అంటే ఇదేంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ రావాలి కాబట్టి దీన్ని మిక్స్ చేస్తాము. అగ్రిగేట్ ఉంటుందండి. ఈ అగ్రిగేట్ అండ్ ఒక బేస్ కోర్స్ ఉంటుందండి. ఇది మన బేస్ అండి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అగ్రిగేట్ ఏమో సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇది కలర్ అండి. మనకు కావాల్సిన కలరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ మనం బేస్ కోర్స్ చేసిన తర్వాత కలర్ యాడ్ చేస్తాం. కలర్ ప్లస్ ఇది మన హార్డ్నర్ యాడ్ చేస్తామండి. ఈ మూడింటిని మిక్స్ చేస్తామండి. మూడింటిని మిక్స్ చేసిన తర్వాత ఇది మిక్సింగ్ మిషన్తో మిక్స్ చేస్తాం. ఈ మూడింటిని మిక్స్ చేసిన తర్వాత మనం అగ్రిగేట్ని వేస్తామండి. ఎందుకంటే మన థిక్నెస్ రావాలి కాబట్టి మనం 3 to 4 mm థిక్నెస్ పియూ ఫ్లోరింగ్ అయితే మేము చేస్తామండి. ఆ థిక్నెస్ రావడం కోసం అగ్రిగేట్ యాడ్ చేస్తాం. అది మనకి వైట్ సిమెంట్లా ఉంటుందండి. చూడడానికి లోపల వైట్ సిమెంట్ ఫామ్లో ఉంటుంది, అలా ఉంటుంది. సో ఇవి 4 ఐటమ్స్ని మనం మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం ఫ్లోర్ మీద మనకి రిక్వైర్డ్ ఏరియాలో ఫ్లోర్లో స్ప్రెడ్ చేసుకొని ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఈ రోలర్ బ్రష్లతో వాటిని నీట్గా స్ప్రెడ్ చేసి అప్లై చేస్తున్నారండి. ఫైనల్ ఫినిష్ ఈ విధంగా ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగా చాలా నీట్గా వస్తుందండి. ఫినిష్ గ్లేజీ సైన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.